మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే ఈ రోజు తలస్నానం చేయొచ్చా చేయకూడదా, అసలు నిజంగా రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు ఖచ్చితంగా స్త్రీలు తలస్నానం చేయాలా, కొంతమంది రోజు చేయాలా అని ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే మంగళవారం శుక్రవారం అసలు చేయకూడదు అంటుంటారు. ఆ మంగళవారం శుక్రవారం కూడా గోర్లు కత్తిరించుకోకూడదు అంటారు. నిజంగా అసలు మంగళవారం రోజు కత్తిరించకూడదా, శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదా, అసలు ఏంటమ్మా? చాలా కాలం నుంచి నేను అవాయిడ్ చేస్తూ వచ్చిన ప్రశ్న ఇది. అవాయిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకప్పటి రూల్స్కి అంటే ఇలా చేయాలి ఇలా చేయొద్దు అనే శాస్త్రాలకి ప్రస్తుతం పాటిస్తున్న వాటికి చాలా తేడా ఉంది. అసలు ఎప్పుడు వద్దంటే అప్పుడు చేయటం, ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేయకపోవటం, అలా కూడా జరుగుతుంది. అందుకని చాలా మందిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఎలాగో ఇంత మారిపోయాక అవి చేయలేము. దానికి కారణం ఏంటంటే నవగ్రహాలు. ఆ గ్రహాలను బట్టి మంగళవారం నాడు ఈ పనులు చేస్తే ఉగ్రుడు కుజుడు కదా మంగళుడు, కనుక ఆ రోజంతా కొంచెం వేరుగా ఉంటాం అనమాట. మనం రాజస్వం ఎక్కువగా ఉండే రోజులు. ఆ సమయానికి ఇలాంటి పనులు కొంచెం శాంతంగా ఉండేటప్పుడు చేసుకుంటే మంచిది. కనుక అలా చెప్పారనమాట ఇలాంటివన్నీ. కనుక మామూలుగా తలస్నానం ఆడవాళ్ళకి వారానికి ఒక్కసారి. పండగలు పబ్బాలు వస్తే వ్రతాలు అవి చేస్తాం కదా, అప్పుడు వేరే, అప్పుడు చేయాల్సిందే ఆ సందర్భంగా. మిగిలినప్పుడు ఆడవాళ్ళకి వారానికి ఒక్కసారి. ఇప్పుడు రోజు స్నానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత నిజంగానే రోజు స్నానం చేసేవాళ్ళకి ఏ నియమం లేదు. రోజు చేసేవాళ్ళకి ఇహ నియమం డైలీ చేయాలి, అది మానేసినట్టు కాక, అది వాళ్ళకి నియమం లేదు. పురుషులకి రోజు చేసినా తప్పు లేదని చెప్పారు శాస్త్రం. మనకేం చెప్పింది? పురుషులు రోజు చేసినా వాళ్ళకి తప్పులేదు. స్త్రీలకి రోజు కాదు, వారానికి ఒకసారి తలస్నానం. తలస్నానం అంటే అప్పటి తలస్నానానికి ఇప్పటి తలస్నానానికి కూడా చాలా తేడా ఉంది. అందుకే ఎంతమంది అడిగినా నేను ఇది వద్దులే అని దాటేస్తూ వచ్చాను ఈ సమాధానాన్ని. సరే, ఎన్నిసార్లు దాటేస్తాం, ఏదో ఒకసారి చెప్పాలి కదా. ఇదివరకు తలస్నానం అంటే చక్కగా తలకి నూనె పెట్టుకుని, ఆ రోజునే తలకి నూనె పెట్టుకుని ఒంటికి నూనె రాసుకుని చేసే స్నానాన్నే తలస్నానం అనేవాళ్ళు. అభ్యంగన స్నానం. మిగిలినవన్నీ కంఠ స్నానాలే కింద నుంచే. కనుక ఇప్పుడు నిజంగానే అందరూ ఒంటికి నూనె పెట్టుకుని తలకి నూనె పెట్టుకుని స్నానాలు చేసుకుంటున్నారా? తల స్నానం అంటే మామూలుగా తలకి షాంపూ చేసినప్పుడల్లా, ఇప్పుడు అంటే షాంపూ అనే మాట వాడుతున్నాం కావాలి, తలకి షాంపూ చేసినప్పుడల్లా ఒంటికి నూనె తలకి నూనె పెట్టుకుని చేస్తున్నారా? లేదు. అది నూనె ప్రతిసారి ఒంటికి రాసుకోవటం ప్రతి వారం అంత మంచిది కాదు. కనుక వాటికి నియమాలు ఉన్నాయి. అర్థమైందా? నూనె రాసుకున్న స్నానాలకి అదే తల స్నానం కానప్పుడు, అభ్యంగన స్నానం కానప్పుడు ఎప్పుడన్నా చేయండి. నూనె రాసుకునే స్నానాలు మీ ఇష్టం, దానికి నియమాలు లేవు, ఎక్కడ చెప్పబడలా. తలస్నానం అంటేనే నూనె రాసుకుని చేయాలి అనేది నియమం ఒకప్పుడు. కనుక ఆ నూనె రాసుకునేవి ఇప్పుడు మంగళవారం ఇలా నూనెలు రాసుకోవటం మంచిది కాదు, అందుకని వద్దన్నారు. అందుకని ఆ రోజు అలాంటి స్నానాలు వద్దన్నారు. మరి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ రోజైనా ప్రతిరోజు చేయమన్నారుగా. వాళ్ళకి ఏముంటుంది, ఇంత గుండు పిలక ఉంటుంది అంతే కదా. అంటే ఆ రోజుల మాటలు చెప్పుకుంటే ఇప్పుడు కూడా క్రాఫ్ ఉంది, ఇప్పుడు కూడా ఇలా పెంచుకుంటున్న వాళ్ళ మాట వేరే విషయం. వాళ్ళకైనా కూడా ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళకి ఎప్పుడు దాదాపుగా తక్కువ చుట్టే ఉంటుంది. సరే, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరిని వదిలేసేయండి. అంటే ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ అనుకుంటాం కదా, ఎవడో ఒకటి ఇంత పెంచుకుంటే వాడిని వదిలేసేయండి, అలాంటివి వదిలేసేయండి. మీ ఆడవాళ్ళకి ఎక్కువ జుట్టు ఉంటుంది కనుక, ప్లస్ వీళ్ళకి ఇంట్లో నిత్యం పనులు ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్తే వచ్చింది, కానీ ఇదివరకు వాళ్ళు ఎప్పుడు ఇంటి పనుల్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా పూర్తిగా తలమునకలు అయ్యే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి అనారోగ్యం వస్తే కష్టం కనుక రోజు తలస్నానం చేస్తే ఆ జుట్టు ఎండక కనుక వద్దు అని చెప్పారు. మళ్ళీ జుట్టు ఆరబెట్టుకునే సమయం కూడా ఉండాలి కదా. ఒకప్పుడు చక్కగా నేను కూడా వేసుకునేదాన్ని, సాంబ్రాణి ధూపం పెట్టుకుని, మొన్నటి దాకా కూడా వేసుకున్నాను. సాంబ్రాణి ధూపం పెట్టుకుని ఆ ధూపం అంతా తలకు పట్టిస్తే తల చక్కగా సువాసనలు ఇంతుంది, జుట్టు తొందరగా ఎండిపోతుంది, అది మంచిది. కానీ ఇప్పుడు అవన్నీ చేసే సమయాలు ఎవరికి, ఓపికలు ఎవరికి? కనుక ఓపిక లేదు, టైము లేదు. బాదరాగా అంటే హడావిడిగా తలకి ఇంత షాంపూ పెట్టుకోవటం, రుద్దేసుకోవటం, బయటకు వచ్చేసేయటం. ఇంకా తొందరగా ఎండలేదనుకుంటే ఓ డ్రైయర్ పెట్టడం, తల ఆరబెట్టేసుకోవటం, అంతే కదా చేస్తున్నాం. కనుక ఆడవాళ్ళకి వద్దని చెప్పడానికి కారణాలు ఇవి. శనివారం నాడు బుధవారం నాడు చేస్తే తప్పులేదన్నారు. అంటే వారానికి ఒకసారి ఏదో వారం పెట్టుకోవాలిగా. శని బుధవారాల్లో ఎంతమంది కుదురుతున్నాయి? ఆఫీసులు ఉన్నాయి, కుదరటలేదనే వాళ్ళు ఉంటారు కదా. కనుక ఆ రోజుల్లో కుదరవు కనుక ఆ రోజుల్లో వాళ్ళు చేయటంలా, సెలవు రోజునే చేస్తున్నారు ఎంచుకుని. ఆ సెలవు ఆదివారం నాడు వస్తుంది, ఆదివారం నాడు నిషిద్ధం.
ఏదైనా సరే పూజ చేసేటప్పుడు ఆ పూజ రోజున కాకుండా దానికి ముందర రోజునే చేసేసి దానికి సిద్ధంగా ఉండటం అవసరం. ఆ తర్వాత అలాగే పూజల రోజుల్లో సాత్విక ఆహారం తినండి, మాంసాహారం తినకండి అని అవి కూడా చెప్పారు కదా. కనుక ఇలాంటివన్నీ కూడా చూసుకుని ఆ స్నానాలు చేయటం అనమాట. కనుక అభ్యంగన స్నానం, ఒకప్పటి అభ్యంగన స్నానం వేరు, ఇప్పటి మనం పెట్టుకునేటటువంటి షాంపూ స్నానాలు వేరు. వీటికి పెద్ద నియమాలు ఇక నేనేం చెప్పను. మీరు నిజంగానే నూనె పెట్టుకుని, తలకి నూనె పెట్టుకుని, ఒంటికి నూనె పెట్టుకుని స్నానం చేస్తే మాత్రం బుధవారం నాడు చేయండి, మంచిది. వారానికి ఒకసారి కదా చెప్పారు కండిషన్. ఎప్పుడు అంతేకాదు, దేవతల దగ్గర పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు తలస్నానం పోసుకున్నాం కదా అని ఇలా జుట్టు విరబోసుకుని వెళ్ళి పెట్టకూడదు. జుట్టు ముడి వేసుకునే చెయ్యాలి, జడో ముడో వేసుకునే చెయ్యాలి. దీపం పెట్టేటప్పుడు దేవతల దగ్గర ఓపెన్ జుట్టుతో చేయటానికి వీల్లేదు. ఓపెన్ జుట్టుతో చేస్తే అక్కడ అమ్మవారు సంతోషించకపోగా అది దేవతా పూజ బదులు దెయ్యం పూజలాగా అయిపోతుంది. కనుక తలంటి పోసుకున్నారు, తలకేదో పెడతారుగా, టవల్ చుట్టి పిడపో ఏదో పెడతారుగా, ముడేసే ఉందిగా, అప్పుడు వెళ్ళి దీపం పెట్టండి, తప్పలేదు. చక్కగా రోజు దీపం పెట్టేటప్పుడు జడ వేసుకుని లేదా ముడి వేసుకుని జుట్టుని ఇట్లా బంధించి ఎంతసేపు బంధించాలమ్మా జుట్టుని, ఇలా ఊరికే తిప్పేసి ఒక క్లిప్ పెడితే అయిపోతుంది కదా. పెట్టి దీపం పెడితే మంచిది దేవుడు పూజ చేసుకునేటప్పుడు. కనుక ఈ నియమాలన్నీ తలస్నానంతో పాటు ఇలా వచ్చాయి. ఇలాంటి చిన్న చిన్న సందేహాలు, పెద్ద పెద్ద సందేహాలు, కొంతమందికి ఇదే పెద్ద సందేహం, కొంతమందికి ఇది ఆఫ్టర్ ఆల్ సందేహం. కనుక ఎందుకంటే అది వాళ్ళ రిలేటివ్ టర్మ్, ఈ ఎంత పాటిస్తారు ఎంత పాటించరు, ఇలాంటివన్నీ వీటికి ఎంత కష్టం ఎంత కాదు అనేదానికి. ధర్మ సింధువు, నిర్ణయ సింధువు అని మన దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఎవరైనా సరే చక్కగా మనం కొనుక్కోలేకపోతే ఎక్కడన్నా మీరే మీ ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీకి ఇవ్వండి, అక్కడి నుంచి మనం మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా. కొద్దిగా కఠినంగా ఉంటుంది భాష, భాష అంత తేలిగ్గా ఉండదు, పాతకాల పుస్తకాలు కదా, కనుక భాష కఠినంగానే ఉంటుంది. ఎందుకు భాష విషయంలో మాట్లాడితే గురజాడ వారు కన్యాశుల్కం రాసినప్పుడు వ్యావహారిక భాషలో రాస్తున్నాను అని ఆయన ముందు మాటలో రాసుకున్నారు. అది ఇప్పుడు మనకి అసలు అర్థం కానటువంటి పరమ గంభీరమైన నారికేళ పాకం లాగా ఉంటుంది. నారికేళ పాకం అంటే కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టాక తీసి లోపల ఉన్నవన్నీ ఎంత కష్టపడితే ముందర కాయ దింపాలి, దాని పీచు తీయాలి, ఆ పీచు తీసాక ఇంకా లోపల అన్ని రకాల అంటే గ్రీన్ పీచు తీయాలి, బ్రౌన్ పీచు తీయాలి, పిలకుంచాలి, ఆ తర్వాత దాన్ని కూడా గట్టిగా కొట్టాలి. కొట్టాక కూడా పైకి తీసాక ఆ కొబ్బరి నీళ్లు, ఆ కొబ్బరి ముక్క తినాలంటే ఎంత కష్టం. అంత కష్టం పడితే కానీ పని కాదు ఇక్కడ. అలాంటి భాష అయింది, ఆ వ్యావహారిక భాష అని ఆయన మొదలుపెట్టింది ఇప్పుడు నారికేళ పాకంలాగా అయిపోయింది. కనుక ఈ రకమైనవి మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకప్పుడు ఉన్నటువంటి నియమాలు ఇప్పుడు పాటించడం అంటే ఎప్పుడు కూడా కష్టమే. కనుక అది గమనించండి. కష్టమే అంటే ఎప్పటికప్పుడు మన సంప్రదాయం గురించి ఒక్క మాట చెప్తా. కల్చర్ అంటూ ఉంటాం కదా, కల్చర్ని ఎప్పుడు పైతరం నుంచి మనం నేర్చుకోవాలి. అంటే మన ఇంట్లో అందుకే మన పెద్దవాళ్ళని చూస్తూ వాళ్ళని గమనిస్తూ పెరుగుతాం కదా. గురు పరంపర కావచ్చు, కుటుంబ పరంపర కావచ్చు, పైతరం నుంచి మనం నేర్చుకోవాలి. మనం దానికి మనకు అనుకూలంగా కొద్దిగా మార్చుకోవాలి, అవసరాన్ని బట్టి తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే చీకటి పడితే డబ్బులు ఇవ్వను అంటే ఆటో వాడు ఊరుకుంటాడా, ఇంకోటి ఊరుకుంటాడా అని అన్నాం కదా. ఏదో ఫుడ్ ఆర్డర్ చేసాం, వాడు వచ్చింది ఇప్పుడు ఇవ్వని రేపిస్తా అంటే వాడు ఊరుకుంటాడా? చీకటి పడిపోయాక వచ్చామని ఎంత రాత్రి అయినా ఇవ్వాల్సిందే కదా. కనుక ఇలాంటివన్నీ కనుక కొన్ని నియమాలు ఇప్పుడు పాటించలేవు. అలాంటి మార్పు చేర్పులు చేసుకోవాలి, చేసుకుని తర్వాత తరానికి మళ్ళీ అందించాలి. మన తర్వాత తరానికి ఇక్కడ నశించిపోకూడదుగా. కనుక ఆ తర్వాత తరం వాళ్ళు కూడా ఇదే పని చేయాలి, వాళ్ళకి కావాల్సినట్టుగా కొద్దిగా మార్చుకుని. అలాగని అసలు మూలాన్ని నాశనం చేయకూడదు, అసలు మూలాన్ని నాశనం చేయకూడదు. కొద్ది మార్పులు చేసుకుని వాళ్ళ కిందకి పంపించాలి. అంటే అసలు తలస్నానం అనేసరికి నూనెలు లేవు, అవన్నీ పోయింది, స్నానం మాత్రం మిగిలింది, అవునా? అలాగే ఈ వారం ఆ వారం ఈ తిథి, అంతేకాదు వారం ఒకటే కాదు, నువ్వు వారం ఒకటే అడిగావు, దానికి మళ్ళీ తిథులు ఉన్నాయి, యోగాలు ఉన్నాయి, కరణాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఫలానా కరణంలో చేయకూడదని ఉంటుంది, ఫలానా అసలు కరణం అంటేనే ఏమిటి తెలియదు ఎవరికి, అవునా? పంచాంగాల్లో 5 ఉన్నాయని చెప్పి అనుకున్నాం కదా, తిథివార నక్షత్ర యోగ కరణాలని. ఆ ఫలానా కరణం ఇప్పుడు చేయొచ్చు అని ఉంటుంది, ఫలానా కరణం అప్పుడు చేయకూడదు అని ఉంటుంది. ఇవన్నీ చౌరం కానీ స్నానం కానీ ఇలాంటి వాటన్నిటికీ గోళ్ళు తీసుకోవటం కూడా అడిగావు కనుక చెప్తున్నా. ఇన్ని చూసుకొని చెయ్యాలి. అసలు పంచాంగమే తెలియని వాళ్ళకి, అవునా, ఇవన్నీ ఏం తెలుస్తాయి? కనుక సరళీకృతం చేసి బుధవారం నాడు చేసుకోండి. మరి గోర్లు కూడా మంగళవారం శుక్రవారం ఎందుకు తీయకూడదు అంటారు? అందుకోసమే ఇవన్నీ
అశౌచమైన పనులు. ఎదురుకు చురకుడు దగ్గరికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తే బయట ఎక్కడో నుంచి అక్కడ స్నానం చేసేసాక ఇంట్లోకి రావాలి. అశౌచమైన పనులు. జుట్టు కత్తిరించాము, వేళ్ళు కత్తిరించాము అంటే ఈ రోజుల్లో బార్బర్ షాప్కి వెళ్ళొచ్చాక చక్కగా సెలూన్లకు వెళ్ళొచ్చాక ఇంట్లోకి వచ్చేస్తున్నారు కదా. చాలా కాలం మా ఇంట్లో ఈ మధ్య దాకా కూడా వాళ్ళని విడిగానే చూసి ముందర వాళ్ళు స్నానం చేసి వచ్చాకే ఇంట్లో తిరగటానికి వాళ్ళకి అనుమతి. ఆ బట్టలు కూడా మైల బట్టల్లాగా పక్కన పడేసి ఉతికేసేయటమే. అదే దులిపేసి మళ్ళీ వేసుకోవటాలు లాంటివి లేవు. ఇవన్నీ అశౌచమైన పనులు కనుక వీటికి ప్రత్యేకంగా రోజులు కేటాయించారు. ప్రతిరోజు అశౌచంగా ఉండటం మనకు కుదరదు కదా, అందుకని కేటాయించారు. ఇది పెద్దలు చెప్పిన పద్ధతులే. కాకపోతే అన్ని పాటించలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం ఉన్నాం. రకరకాల ధర్మాల వాళ్ళు మనల్ని నుంచి కొన్ని వందల ఏళ్ల పాటు పరిపాలించాక వాళ్ళ ధర్మం నుంచి కొంచెం నేర్చుకుని కాదు, బలవంతంగా చేయవలసి వచ్చి ఒకళ్ళు శుక్రవారం సెలవిస్తే ఒకళ్ళు ఆదివారం సెలవిస్తే అవి చేసుకుంటూ వచ్చాం. అవునా? అంతేగాని మనకే వారం సెలవు కావాలి అనేటటువంటిది మర్చిపోయాం. మనకి తెలియదు. ఎందుకంటే మనకు అన్ని రోజులకి కూడా ప్రతిదానికి దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఏ గ్రహం ఇంపార్టెన్స్ ఆ గ్రహానికి ఉన్నది. కనుక మనం ఆ ఒక్క రోజునే మనం గుడికి వెళ్ళాలనేటటువంటి నియమాలు మనకి లేవు. కనీసం వారంలో ఏదో ఒక రోజు పెట్టుకొని గుడికి వెళ్ళండి. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.